నమస్తే, నేను మీ మోనిక. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అందరికీ ఉపయోగకరం. ముఖ్యంగా వైజాగ్ పీపుల్ ప్రత్యేకించి ఆలోచించాలి. ఎందుకంటే మీరు డేటా సెంటర్ వస్తుందన్న ఆనందంలో ఉన్నారు కాబట్టి ఇది మీకు వస్తుంది. సో భారతదేశంలో డేటా సెంటర్ల విస్తరణ అనే ఒక పదం ఒక వరం లాంటిది అనే కంటే కూడా ఒక శాపం లాంటిది అని అంటున్నారు. ఏంటి వరమా శాపమా అంటే డిజిటల్ ఇండియా లక్ష్యంగా చేరుకోవడం అనే ఉద్దేశంతో ఈ డేటా సెంటర్స్ చాలా కీ రోల్లో ఉన్నాయి. దేశంలో చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతున్నాయి కూడా. గూగుల్ కానీ, అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ ఎంత బంగారులా ప్రమోట్ చేస్తున్నారు ఈ గ్లోబల్ టెక్ జాయింట్స్ అన్నీ కూడా. సూపర్గా ఇన్వెస్ట్మెంట్లు పెట్టేశాము. ఇవన్నీ కూడా చాలా డెవలప్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంకా ఇంటర్నెట్ యూజర్స్ అందరూ వీళ్ళ డిమాండ్స్ తీర్చాలంటే ఇవన్నీ చాలా అవసరం. డేటా సెంటర్స్ అనేది చాలామందికి తెలుసు. దాన్ని చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. మరి దీని వెనుక ఎన్వైరన్మెంట్ ఏమవుతుంది, ఎన్విరాన్మెంటల్గా ఏం ప్రాబ్లం వస్తుంది అని గమనిస్తున్నారా? ఇంతే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా అనేక నష్టాలు ఉన్నాయి అనే ఆందోళనలు కూడా ఈ మధ్యకాలంలో మనకు కనిపిస్తున్నాయి. భారతదేశానికి ఇప్పుడు ఒక డేంజర్ లాగా మారిపోయింది. సో అమెరికాలో చాలా నగరాల్లో ఇప్పటికే డేటా సెంటర్ల నిర్మాణం మీద నెగిటివిటీ ఉంది. మరి ఏంటి రీజన్, ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారంటే ఈ బిగ్ టెక్ కంపెనీల ప్రాజెక్ట్స్ అన్నీ లోకల్ రిసోర్సెస్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. సో అమెరికాలో విమర్శలు ఎదుర్కొంటున్న ఈ మోడల్ ప్రకారం భారతదేశంలోకి వస్తున్నాయి కాబట్టి ఎక్స్పర్ట్స్ ఇప్పుడు దీని గురించే ఆందోళన చెందుతున్నారు. మనం కూడా ఆందోళన చెందాల్సిన అంశమే ఇది. అయితే దీని గురించి ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ డేటా సెంటర్స్ వల్ల ఏంటి మనకు ప్రాబ్లం అంటే చాలా వాటర్ కన్సంప్షన్ అనేది మెయిన్ పాయింట్. కావాలంటే తీసుకోండి, సముద్రం ఉంది వైజాగ్లో అంటారా. మరి ఏంటి ప్రాబ్లం అంటే వాళ్ళ సర్వర్స్, డేటా సెంటర్ సర్వర్స్ని కూల్ చేయడానికి ప్రతిరోజు లక్షల గ్యాలన్ల వాటర్ అనేది అవసరం అవుతుంది. హైపర్ స్కేల్ సెంటర్ రోజుకి 2 మిలియన్ లీటర్ల వరకు నీటిని ఉపయోగిస్తాయి. ఉపయోగించుకోండి అంటారు. మరి ఎఫెక్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ ఎఫెక్ట్ ఏంటనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బెంగళూరు తీసుకున్నాం. బెంగళూరు లాంటి పెద్ద పెద్ద నగరాల్లో వాటర్ స్కార్సిటీ అనేది ఇప్పటికే ఉంది. క్రైసిస్ అని చెప్పాలి. ఆల్రెడీ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. ఈ డేటా సెంటర్స్ వాటర్ వాడటం వల్ల భూగర్భ జలాల్లో ఉన్న గ్రౌండ్ వాటర్, మున్సిపల్ వాటర్ అన్నీ కూడా చాలా ప్రెషర్ పడిపోతాయి. ఎప్పుడైతే ఈ సెంటర్స్ ఉంటాయో వాటర్ అన్నీ అవి భూగర్భ జలాల నుంచి లాగేసుకుంటుంది. సో ఎక్సెసివ్ ఎలక్ట్రిసిటీ యూసేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే 24/7 ఇవన్నీ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సర్వర్స్ అన్నిటిని నడిపించాలి అంటే కూలింగ్ సిస్టమ్స్ చాలా బాగా అవసరం. సో ఒక పక్క ఎలక్ట్రిసిటీ, ఇంకో పక్క వాటర్, ఇవన్నీ కూడా అవసరం. భారతదేశంలో మనం గమనిస్తే విద్యుత్లో ఎక్కువ భాగం ఇప్పటికే శిలాజ ఇంధనాల నుంచి వస్తుందని చెప్తూ ఉంటారు. అదే బొగ్గు. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే ఇతర గ్రీన్ హౌస్ వాయువులు భారీగా రిలీజ్ అవుతున్నాయని మనం చూసాం. ఇది క్లైమేట్ చేంజ్కి కూడా కారణమైంది. అయ్యా భూమి వేడెక్కుతుంది కాపాడండి అని పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. మనం వినము, ఇలాంటి సెంటర్లు వేస్తూ ఉంటాము. పర్యావరణ విధ్వంసం జరిగేలాగా మనం చేస్తున్నాం. సో ఇక్కడ సమస్య ఏంటంటే కూలింగ్ కోసం ఉపయోగించిన తర్వాత ఈ హాట్ వాటర్ అంతా రసాయనాలతో, కెమికల్తో కూడిన వేస్ట్ని రిలీజ్ చేస్తుంది. ఇంకా బ్యాకప్ కోసం వాడే డీజిల్ జనరేటర్స్ ఉంటాయా, వీటి నుంచి వచ్చే ఎమిషన్స్ బయటకు వచ్చేయన్నీ కూడా మొత్తం వెదర్ అంతా పొల్యూట్ చేసేస్తాయి. సో జాబ్స్ ఎప్పుడు కూడా పర్మనెంట్గానే ఉంటాయి. డేటా సెంటర్ల నిర్మాణ దశలో, కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉన్నప్పుడు టెంపరీగా వాళ్ళు మనకి ఒక జాబ్ కల్పించిన రిమోట్ పద్ధతిలోనే పనిచేస్తాయి అనమాట. అంటే ఆపరేషన్స్ అన్నీ లేకపోతే మేనేజ్మెంట్ చూస్తే బెంగళూరు, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద హబ్ల నుంచి జరుగుతాయి. ఇక్కడ మనం గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే లోకల్గా ఉన్న టెక్నాలజికల్గా మనం చూస్తే పర్మనెంట్ జాబ్స్ అనేవి తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇక ల్యాండ్ లేదా వనరులు అన్నీ మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి లోకల్ ఎకానమీకి లభించే బెనిఫిట్ చాలా తక్కువగా ఉంటుంది. సో మీరు లోకలైట్స్ గమనించాలి, చాలా తక్కువ బెనిఫిటే మీకు ఉంటుంది అనేది ఇక్కడ దాని ఉద్దేశం. గ్లోబల్ డేటా సెంటర్ హబ్గా భారతదేశం ఒక పక్క ఎదుగుతుంది. ఇలాంటి టైంలో గవర్నమెంట్స్, కంపెనీలు ఈ డేటా సెంటర్స్ని రెన్యూవబుల్ ఎనర్జీ వినియోగం అనేది, ఇంకా చాలా ఎఫిషియెంట్ వాటర్ మేనేజ్మెంట్ టెక్నాలజీని కంపల్సరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది దేశానికి అవసరంగానే ఉంది. కానీ ఇక్కడ పర్యావరణాన్ని, స్థానిక ప్రజల జీవన విధానం అంతా ప్రమాదంలో పడేస్తుంది అంటే ఎవరు చూసుకోవాలి? రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? గవర్నమెంటే కదా. అమెరికాలో మొదలైన ఈ డేటా సెంటర్ల వ్యతిరేక ఉద్యమం రాబోయే రోజుల్లో భారతదేశంలో కూడా ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈ డేటా సెంటర్స్ అంటల్లో ఎటువంటి అతిశయోక్తి లేదేమో అని
ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటివరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి ఆలోచన చేయాలి మీరే. డేటా సెంటర్లు మంచిదే, మైక్రోసాఫ్ట్, గూగుల్ రకరకాల వాటిని ప్రమోట్ చేస్తున్న నాయకులు కూడా మంచి వాళ్ళే, ఎవరు కాదనరు. కానీ ప్రజలకు వాళ్ళు పర్యావరణం పొల్యూట్ అవుతుంటే ఏం చేస్తున్నారు? అయినా పర్లేదు, దేశ అభివృద్ధి ముఖ్యం, ఒక 10 మంది పోయినా పర్వాలేదు అని వాళ్ళు ఏమైనా అనుకుంటున్నారా అనే అనుమానాలు రాక మానవు. మీరేమంటారు? ఖచ్చితంగా ఆలోచన చేయాలి అని నేనైతే అంట. నిర్ణయం మీ ఇష్టం, తప్పులు అర్థం చేసుకోవాల్సింది కూడా మీరే. కానీ నిందాక మన ఛానల్లో ఒకసారి చూస్తే చిన్నపిల్లలు ఓఆర్ఎస్ తాగితేనే వాళ్ళ ప్రాణాలకు ముప్పు ఉందని 8 సంవత్సరాల పాటు పోరాడి ఒక ఆమె యుద్ధం చేసి గెలిచింది. మరి ఎంతమంది పర్యావరణ ముప్పు ఉంది అన్నప్పుడు ఈ డేటా సెంటర్ని మనం ఎంకరేజ్ చేయాలా? లేదు, ఎంకరేజ్ చేసినా పర్వాలేదు అంటే దాని గురించి ఎన్విరాన్మెంట్ పాడైపోతుంటే ఎలాంటి శ్రద్ధ తీసుకుంటున్నారు? దీని గురించి ఆలోచన చేయాలి, పోరాడాలి, ఒక మంచి సొల్యూషన్ తెచ్చుకోవాలి. సో వైజాగ్ పీపుల్ బీ అలర్ట్. ఎందుకంటే వైజాగ్లోని డేటా ఈ ఫార్మాట్ ప్రజల్ని కాపాడడానికి పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత లోకలైట్స్కి ఉంది అని చెప్పడమే నా ఉద్దేశం. ఇక్కడ నేను ప్రభుత్వాన్ని తప్పు పట్టలేదు, కంపెనీస్ డెవలప్ అవ్వే దాని గురించి తప్పు పట్టట్లేదు, లేకపోతే ప్రజల్ని నేను హెచ్చరించి భయపెట్టాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. ఆలోచించండి. టెస్టింగ్ ఫార్మాట్లో కానీ ప్రికాషన్స్ కానీ రాబోయే రోజుల్లో పర్యావరణానికి ఇబ్బంది కాకుండా వాళ్ళు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారనేది గమనించండి అని మాత్రమే నేను చెప్తున్నాను. మరి మీ ఉద్దేశం ఏంటి? గమనించాలని ఉందా? పర్వాలేదులే అంటారా? ఆలోచన చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో మీకోసం మేము అందిస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.